అనగనగా అద్దంకి అనే గ్రామంలో రాజయ్య శివయ్య అనే కుంటివాడు గుడ్డివాడు ఉండేవారు. వారు భిక్షాటన చేస్తూ జీవితం సాగించేవారు. వాళ్ళు భిక్షాటన చేసి వచ్చిన డబ్బులతో వారి వారి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవారు. వారు ఎప్పటిలాగే భిక్షాటనకు వచ్చి బాగా ఎండ కాయడంతో వారు సేదరిద్దామని అక్కడే ఉన్న ఒక చెట్టు దగ్గరికి వచ్చారు. వచ్చి కూర్చున్నారు. కూర్చొని అలా కాసేపటికి నిద్రపోయారు. నిద్రపోయి అదే సమయానికి ఆకాశంలోంచి 2 రామచిలకలు రాగా అదే చెట్టు మీద వాలే. ఆ చెట్టు మీద వాలి అవి ఇలా మాట్లాడుకుంటున్నాయి. ఏమే రాని, చూసావా, ఏమిటే, అదేనే బంగారు మూట. ఏంటి బంగారు మూట? అదేనే, ఈ ఊరుందా? ఉంది. ఊరి చివరి చెరువు ఉందా? ఉంది. ఆ చెరువు గట్టున ఒక చెట్టు ఉందా? ఉంది. ఆ గట్టున ఒక దొంగ బంగారపు మూట కాసులు ఒక పెద్ద గొయ్యి తీసి కప్పెట్టడం నేను చూసానే. చూస్తే చూసావు గాని ఈ విషయం ఎవరితో చెప్పకు. చెప్పావంటే రాజుభట్లు చూసినందుకు నిన్ను చెరసాలలో వేస్తారే. అవునవును, నిజమే, పద పోదాం అంటూ 2 చిలకలు ఎగిరి వెళ్ళిపోయాయి. కానీ ఈ మాటలు విన్న రాజయ్య శివయ్య ఆ బంగారపు కాసుల మూటని ఎలాగైనా సొంతం చేసుకోవాలని అనుకున్నారు. అనుకుందే తడువుగా కుంటివాడు కుంటుకుంటూ నడక ప్రారంభించాడు. గుడ్డివాడు తడుముకుంటూ వెళ్ళడం ప్రారంభించారు. పాపం వారు ఎంత ప్రయత్నించినా ఒక్కొక్కరు 10 అడుగులైనా వెళ్ళలేకపోయారు. ఎంత ప్రయత్నించినా సరే పాపం గుడ్డివాడు చెట్టుని గుద్దుకోవడం, కుంటివాడు అలసిపోవడం జరిగింది. ఇలా జరుగుతున్న క్రమంలో వెంటనే వారిలో ఒకరు ఇలా అన్నారు. ఒరే శివయ్య, నువ్వు చూడగలవు కదా, నేను నడవగలను. నువ్వు నాకు దారి చూపించు, నేను అక్కడికి చేరుకుంటాను. అప్పుడు ఆ బంగారపు మూట మనిద్దరం సొంతం చేసుకోవచ్చు అని అనగా రెండోవాడు నిజమే, సరే అయితే రా అని గుడ్డివాడు భుజాల మీదకి కుంటివాడు ఎక్కి కుంటివాడు దారి చూపిస్తే గుడ్డివాడు నడవడం ప్రారంభించారు. అలా నడిచి ఆ చెట్టు దగ్గరికి చేరుకొని అక్కడ గొయ్యి తీస్తే నిజంగానే బంగారపు కాసుల మూట ఉంది. ఉంటే వాళ్ళు చాలా సంతోషించారు. ఇద్దరం కలిసి ఈ బంగారాన్ని పొందాం అని ఆనందపడి వారు కూర్చున్న చెట్టు దగ్గరికి వచ్చి ఆ బంగారపు కాసులు పంచుకోవడం ప్రారంభించారు. వారిరువురు చెరుకు 500 వరహాలు పంచుకోగా ఇంకొక 5 వరహాలు మిగిలిపోయాయి. అవి నాకెక్కువ అని ఇద్దరు వాడుకుంటారు. కుంటివాడు అన్నాడు, నేను చూపించడం వల్లే ఆ నిధి దొరికింది కాబట్టిగా ఆ 5 వరహాలు నాకే చెందాలి అన్నాడు. గుడ్డివాడు, నేను నడిచి ఎలబెట్టికే అక్కడున్న నిధిని మన ఇద్దరం సొంతం చేసుకున్నాం అని గుడ్డివాడు అన్నాడు. ఇలా ఇరువురు మాట్లాడుకున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చాడో ఒక దొంగ స్వామీజీ వచ్చాడు. ఏమిటి నాయనలారా కొట్లాడుకుంటున్నారు అని అనగా జరిగిందంతా చెప్పారు. చెప్తే ఆ స్వామీజీ వెంటనే, సరే మీ సమస్యకి నేను పరిష్కారం చెప్తాను అని చెప్పి, నాయనలారా మీ సమస్య పరిష్కారం అవ్వాలంటే నేను ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రం తూర్పు తిరిగి 10 సార్లు చెప్పాలి. అప్పుడే మీ ఇద్దరిలో ఆ 5 వరహాలు ఎవరికెక్కువ నేను చెప్తాను అని చెప్పగా వీరిద్దరూ సరే అని తలూపారు. సరే అని స్వామీజీ మంత్రం చెప్పి, సరే అయితే నాయనలారా మీరిద్దరూ తిరిగి తూర్పు వైపు తిరిగి దండం పెట్టుకోండి, 10 సార్లు ఆ మంత్రాన్ని జపించండి, అప్పుడు ఇటువైపు తిరగండి అని చెప్పాడు. వాళ్ళిద్దరు అటువైపు తిరిగిన సమయంలో ఈ స్వామీజీ, దొంగ స్వామీజీ, ఆ బంగారపు కాసులున్న మూటని పట్టుకొని పారిపోగా వీరిరువురు 10 సార్లు ఆ మంత్రం చదివి తిరిగి చూడగా బంగారపు మూట లేదు, ఆ స్వామీజీ లేడు. లేకపోయేసరికి ఈ ఇరువురు చాలా బాధపడ్డారు. దొరికిన అదృష్టం సమానంగా పంచుకోక 5 వరహాలు ఇద్దరు ఎవరు తీసుకున్నా ఆ బంగారపు నిధి వారి సొంతం అయి ఉండేది. 5 వరహాల కోసం కొట్టుకోవడం వల్ల ఉన్నది మొత్తం పోయింది. ఆ కుంటివాడు పడ్డ కష్టం, ఆ గుడ్డివాడు పడ్డ కష్టం మొత్తం దొంగల పాలయ్యింది అంటూ వాళ్ళు చాలా బాధపడ్డారు. ఒరే, నువ్వు నేను రాజీపడి 5 వరహాలు ఏదోలా పంచుకుంటే సరిపోయేది, మన మధ్యకి 3వ వ్యక్తిని తీసుకురావడం వల్ల మనం మొత్తానికే కోల్పోయాంరా అంటూ అదిరువురు రాజయ్య శివయ్య మాట్లాడుకుని చాలా బాధపడ్డారు. అలాగే అదృష్టం దొరికినట్టే దొరికి చేజారిపోవడంతో పాపం వారు ఇంకా బాధపడుతూ కూర్చున్నారు. చూసారా ఫ్రెండ్స్, మనకి ఎంత పెద్ద సమస్య వచ్చినా మనమే పరిష్కరించుకోవాలి. మన సమస్యని 3వ వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తే ఆ వ్యక్తి మనల్ని మోసం చేయడం తప్ప మనకేం మిగలదని ఈ కథ ద్వారా తెలిసింది.